హాయ్ డిజిటల్ పీపుల్, వెల్కమ్ టు manasrikara. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, వెబ్సైట్. ఓకే, అసలు వెబ్సైట్ అంటే ఏంటి? వెబ్సైట్ అంటే ఈరోజు తెలియని వాళ్ళు ఎవరికి లేదు. ఇంతకుముందు చూడండి, మనం పాంప్లెట్లు, వెడ్డింగ్ కార్డ్స్, పబ్లిసిటీ పర్పస్కి వాటికి వాళ్ళు పంపించడానికి ఏం చేస్తారు, సిటీ కేబుల్ యాడ్లు ఇవన్నీ. కానీ ఇప్పుడు ఈ రోజు అంతా నవ్వేడేసి అంటే వాట్సాప్ల కన్నా ముందరగా ఎక్కువ యూటిలైజ్ చేసేది వెబ్సైట్స్. అసలు వెబ్సైట్ అంటే ఏంటి, అందులో ఎన్ని రకాలు ఉంటాయి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, వెబ్సైట్కి వెళ్ళే ముందు మెయిన్లీ వెబ్సైట్ని 2 టైప్స్ కింద డివైడ్ చేశారు. ఒకటి ఏంటంటే డొమైన్ నేమ్, ఒకటి కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ హోస్టింగ్. ఓకే, ఫస్ట్ డొమైన్ నేమ్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. దాని తర్వాత లాస్ట్లో మనం హోస్టింగ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, అసలు డొమైన్ నేమ్ అంటే ఏంటి, ఎందుకు ఉండాలి డొమైన్ నేమ్ అంటే? ఇప్పుడు చాలామంది కంపెనీస్ వెబ్సైట్లు డెవలప్ చేసుకుంటారు. రిలయన్స్, సహారా బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్స్, ఇవన్నీ చాలా ఎస్బీఐ బ్యాంక్స్, అంటే నాట్ ఓన్లీ బ్యాంక్స్, ఎయిర్పోర్ట్స్, ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇవన్నీ డిఫరెంట్ వెబ్సైట్స్ అన్నీ డెవలప్ చేసుకుంటున్నాయి. రైట్, బాగానే ఉంది. అంటే ఈ వెబ్సైట్ డెవలప్ చేసే ముందు ఆ కంపెనీకి ఒక నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ నేమ్ బట్టి మనం ఓపెన్ చేసుకొని ఇట్లా చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అసలైన సమస్య ఇప్పుడు మనకి ఇక్కడే వచ్చింది. సపోజ్ మీరు రిలయన్స్.com అని ఒక వెబ్సైట్ డొమైన్ నేమ్ ఒకటి కొందాం అనుకుంటున్నారు. సో ఆ డొమైన్ నేమ్ కొనాలంటే ఆల్రెడీ ఇంతకుముందు ఎవరైతే రిజర్వ్ చేస్తున్నారో ఇంకా ఆ పేరు దొరకడం అనేది ఇంకా అసాధ్యం. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సపోజ్ మన ఇన్స్టిట్యూట్ నేమ్ శ్రీకరా కంప్యూటర్ ఎడ్యుకేషన్. నేను srikara.com అని ఒక వెబ్సైట్ ఒకటి ఓపెన్ చేద్దాం, చూద్దాం. అది ఓపెన్ చేసి చూస్తే గోడాడిట్ అనే దాని డొమైన్ దాంట్లో చూసుకుంటే 30 లక్షలు దాటే ఉంది. ఆ డొమైన్ నేమ్ కన్నా కొనుక్కోగలిగితే 30 lakhs ఎబో పెట్టి నేను ఆ ఆక్షన్లోకి వెళ్ళి నేను కొనుక్కోవాలి. కోర్స్ ఇప్పుడు చాలామంది తెలియని ఒక చిన్న బిజినెస్ ఏంటంటే ఆల్రెడీ డొమైన్ నేమ్స్ అనేవి కొనేసి కొంతమంది రిజర్వ్ చేసుకుంటారు. కొన్ని డొమైన్స్ నేమ్స్ థౌజండ్స్లో ఉంటాయి, కొన్ని లక్షల్లో ఉంటాయి. కోర్స్ బాగా ఫేమస్ నేమ్స్ క్రోర్స్ ఆఫ్ రూపీస్లో కూడా ఇది బయట సేల్ చేస్తారు. ఇది అమ్మటం కోసం మళ్ళీ సపరేట్గా ఒక వెబ్సైట్లు అనేవి కూడా డెవలప్ చేస్తారు. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ బిజినెస్ మాట. అంటే ముందే మనం రిజర్వ్ చేసుకుంటాం ఆ వెబ్సైట్లు కొనుక్కొని. అంటే ఎవ్రీ ఇయర్ ఆ డొమైన్ నేమ్స్ వాళ్ళు రెన్యూల్ చేసుకుంటూ ఉంటారన్నమాట. సో ఎవరికన్నా సెంటిమెంట్ పరంగా నాకు ఇదే నేమ్ మీద ఇలా కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ ఆల్రెడీ ఇంతకుముందు ఎవరైతే పర్చేజ్ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి ఎక్స్ట్రా అమౌంట్ పెట్టి మనం కొనుక్కుంటూ ఉంటామన్నమాట. ఓకే, అంటే ఒక కంపెనీ యొక్క వెబ్సైట్ నేమ్ డిసైడ్ చేసుకోవాలంటే దాన్ని డొమైన్ నేమ్ అంటారు. సో ఈ డొమైన్ నేమ్స్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది అంటే ఇండియాలో చాలా ఫేమస్ కంపెనీస్ ఉన్నాయి. కొన్ని ఇంపార్టెంట్ కంపెనీస్ చెప్తున్నాను. నేను పర్సనల్గా కొన్ని ఇంపార్టెంట్ కంపెనీస్ ఏంటంటే గోడాడీ ఒకటి, బ్లూ హోస్ట్ ఒకటి, హోస్ట్ ట్యాగర్ ఒకటి, హోస్టర్ ఒకటి, నేమ్ బాయ్ ఒకటి, ఇలా చాలా కంపెనీ. అంటే ఎక్కువ మంది వాడేది గోడాడీ ఎక్కువ వాడుతుంటారు. అంటే కొంచెం సర్వీస్ పరంగా కొంచెం బాగా ఈజీగా ఉంది అనే ఉద్దేశంతో గోడాడీ ఎక్కువ వాడతారు. అంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదనుకోండి. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే చిన్న నేమ్స్ ఉంటూ ఉంటాయి. అంటే పెద్ద ఫేమస్ నేమ్స్ లేని వాళ్ళు ఏమైనా ఉన్నాయనుకోండి, మినిమం 200 నుంచి మ్యాక్సిమం 2000 లోపల మనకి డొమైన్ నేమ్స్ అనేవి ఈజీగా దొరికేస్తుంటాయి. అది పెద్ద ప్రాబ్లం కదా. ఇక్కడ ఇష్యూ ఏమవుతుందంటే పెద్ద కంపెనీస్కి వాటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనకి ఈ డొమైన్స్ నేమ్స్ అనే ప్రాబ్లం ఉంటుంది తప్ప చిన్న వాటికి మనం ఈజీగా దొరికేసుకోవచ్చు. అంటే లక్కీగా ఏంటంటే ఆ డొమైన్ ఎవరు కొనకుండా ఉంటే మనం చాలా ఈజీ కాస్ట్లో మనం డైరెక్ట్గా మనం ఇట్లా చేసేసుకోవచ్చు. ఓకే, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ డొమైన్ నేమ్స్ స్టార్టింగ్లో 200 పెట్టి కొనేసాం ఇంకా అయిపోయింది అనుకుంటే మాత్రం వీళ్ళ పప్పులు అడిగేసినట్లే ఉంటాయి. అంటే ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వీళ్ళు రెన్యూవల్ అనేది చేసుకోవాలి. ఇన్కేస్ రెన్యూవల్ చేసుకోలేదు అనుకోండి ఆటోమేటిక్గా డొమైన్ నేమ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఒక ముఖ్యమైన విషయం. ఓకే, నెక్స్ట్ వెబ్ హోస్టింగ్. అసలు వెబ్ హోస్టింగ్ అంటే ఏంటి? హోస్టింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, కొంచెం స్పేస్ కావాలి. ఇప్పుడు మనం చూడండి, చిన్న ఎగ్జాంపుల్, ఒక 4th క్లాస్ పిల్లవాడికో 3rd క్లాస్ పిల్లవాడికి ఉంది, 200 pages 100 pages వైట్ బుక్ కూడా కొనిస్తాం. అంటే ఆ ప్లేసు ఆ పేజెస్ వాడికి సరిపోతాయి చాలు. అది ఎప్పుడైతే అయిపోయిందో నెక్స్ట్ కాల్తో ఇంకో నోట్స్ కొనుక్కుంటాడో లేకపోతే ఆ నోట్స్తో వాడు ఫినిష్ చేస్తారు. అలా హోస్టింగ్ అనేది ఏంటంటే ఆ వెబ్సైట్ యొక్క సర్వర్ యొక్క స్పేస్ని ఆక్యుపై చేసేదాన్ని హోస్టింగ్ అంటారు. ఇక్కడ మెయిన్లీ అంటే హోస్టింగ్స్ని 3 రకాలుగా విడదీశారు: షేర్డ్ హోస్టింగు, విపిఎస్ హోస్టింగు, డెడికేటెడ్ హోస్టింగ్. ఓకే,
ఫస్ట్ షేర్డ్ హోస్టింగ్ అంటే పెద్ద కాస్ట్ ఏం కాదు. క్లౌడ్ కంప్యూటింగ్లో పెద్ద సర్వర్ ఒకటి ఉంటుంది. మనకి ఎంతైతే స్పేస్ కావాలో అంతవరకు ఆ స్పేస్ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. చిన్నగా ఈజీ చెప్పాలంటే సపోజ్ మనకి 10 ఎకరాల పొలం ఉంది. ఆ 10 ఎకరాల పొలం అవసరం లేదు, ఒక ఎకరం వరకు మనం ఉపయోగించుకొని మిగతాది ఎవరికి లీజుకి ఇచ్చేస్తామో లేకపోతే వేరే బిజినెస్కి ఉపయోగించుకోవడం. అంటే ఆ 10 ఎకరాల పొలంలో ఓన్లీ ఒక ఎకరం 2 ఎకరాలు సరిపోతుంది. దిస్ కాల్డ్ షేర్ హోస్టింగ్ అన్నమాట. అంటే ఆల్రెడీ బోర్డ్ స్పేస్ ఉంటుంది, కొంచెం వరకు మనం యూటిలైజ్ చేసుకున్నాం, మిగతా కొంచెం చాలామంది మిగతా వాళ్ళు ఉపయోగించుకుంటారు. దట్స్ ఈజ్ కాల్డ్ షేర్డ్ హోస్టింగ్. నెక్స్ట్ ఇంకో హోస్టింగ్ అంటే విపిఎస్. విపిఎస్ అంటే వర్చువల్ ప్రైవేట్ సర్వీసెస్. ఇది ఏంటంటే కొంచెం రిజర్వ్ అయ్యి ఉంటుంది, ర్యామ్ స్పీడు వాటిని బట్టి మనం ఇక్కడ విపిఎస్ అనేది యూటిలైజ్ చేసుకుంటాం. అంటే కొన్ని డెవలప్ అయిన కంపెనీస్ అంటే మాకు షేర్డ్ హోస్టింగ్లో ప్లేస్ సరిపోవట్లేదు, ఇంకొంచెం ట్రాఫిక్ అది హెవీగా ఉంది, మేము విపిఎస్ దాంట్లోకి వెళ్దాం అనుకుంటున్నాం, వర్చువల్ ప్రైవేట్ సెక్టర్ లాగా ఉంటుంది. సో అలా కూడా వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అడుగు ఏంటంటే డెడికేటెడ్ హోస్టింగ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. డెడికేటెడ్ హోస్టింగ్ అంటే సపరేట్గా వాళ్ళ కోసమే రిజర్వ్ చేసిన దాన్ని డెడికేటెడ్ హోస్టింగ్ అంటారు. అంటే ర్యామ్ స్పీడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, స్పేస్ కూడా చాలా ఎక్కువ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో పెద్ద కంపెనీస్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే కంపల్సరీ డెడికేటెడ్ హోస్టింగ్. ఎందుకంటే వాళ్ళకే కొన్ని లక్షల కోట్ల కస్టమర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు సపరేట్గా ఒక హోస్టింగ్ అనేది తీసుకుంటారు. దట్ ఈజ్ కాల్డ్ డెడికేటెడ్ హోస్టింగ్. ఓకే, ఇది ఫ్రెండ్స్ డొమైన్ నేము హోస్టింగ్. ఓకే, పర్సనల్గా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇదంతా కాదు. డొమైన్కి హోస్టింగ్కి తేడా ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నా పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఒక మ్యారేజ్ జరుగుతుంది. ఆ మ్యారేజ్ జరిగినప్పుడు వెడ్డింగ్ కార్డులు ఎలా కొడతారు, వాళ్ళ ఇంటి పేరు సపోజ్ నమ్మివారు అనుకోండి, నమ్మివారు పెండ్లి పిలుపు, లేకపోతే పట్నాల వారు పెండ్లి పిలుపు, లేదా పైడికొండల వారు పెండ్లి పిలుపు. సో ఏదైతే ఈ పెండ్లి పిలుపు అనే పేరు అయితే ఉందో దట్ ఈజ్ నథింగ్ బట్ డొమైన్ నేమ్. అంటే ఆ డొమైన్ నేమ్ అనేది వాళ్ళ ఒక్కదానికి వర్తిస్తుంది. అంటే వాళ్ళ వెడ్డింగ్ కార్డు కాబట్టి ఆ ఇంటి పేరుతో వాళ్ళు సింపుల్గా పిలుస్తారు. ఓకే, ఈ లోపల కార్డ్స్ ఉన్నాయి చూడండి, 3-4 కార్డ్స్ ఉండొచ్చు, 5 కార్డ్స్ ఉండొచ్చు. అంటే ఎవరో ఇంట్రెస్ట్ వాళ్ళది, దాన్ని బట్టి ఆ టేస్ట్ తగ్గట్టుగా ఆ వెడ్డింగ్ కార్డులో ఎన్ని పేజీలు కలితే అన్ని పేజీ మనం ఇట్లా చేసుకోవచ్చు. దట్ ఈజ్ నథింగ్ బట్ హోస్టింగ్. అంటే హోస్టింగ్ అనేది ఏంటి, ప్లేస్ మాట, ఆ పేజెస్ అన్నదాన్ని ఏంటండి అవి ఎవరైతే ఇంటి పేరు అయితే పిలుస్తారో దట్ ఈజ్ కాల్డ్ డొమైన్ నేము. ఆ నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నదాన్ని హోస్టింగ్ అంటారు. సో ఇది నా పర్సనల్ ఎగ్జాంపుల్ అనుకోండి, బట్ ఏం కాదు, మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది డొమైన్ నేమ్ హోస్టింగ్ ఒక డిఫరెన్స్. ఓకే, మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్, డెఫినెట్లీ మీకు రెస్పాన్స్ ఇస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.